దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన, లేచి నిలబడి అంటే ఒక మర్యాదపూర్వకమైనటువంటి ప్రార్థన. ఎందుకంటే దేవుడు ఇంతవరకు మన కష్టాల్లోని, మన నష్టాల్లోని, మన బాధల్లోని కాపాడి ఉన్నాడు. కాబట్టి మన మధ్యలో మరణం వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం వాక్య భాగంలోకి వెళ్దాము. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎచ్చడి నుండి వచ్చింది. యెహోవా వల్లే నాకు సహాయం. అవును ప్రభా, నీవే మా ఆశ్రయదుర్గం, మా రక్షణాధారం. తండ్రి, మా కోట, మా కొండ. అవునైనా మా కన్నులు, మా చేతులు నీ వైపు చాపి నా తండ్రి, నీ వైపు గురి కలిగిన ఆయన నేను ఆశ్రయించున్నప్పుడు ప్రభా, నీవు తండ్రి మమ్మల్ని దృష్టీకరించి ఉన్నావు నాయన. మా చింతలు, మా వేదనలు, మా రోగములు సమస్తము ఏమైనా గొప్ప దేవుడుగా తండ్రి, మా ఎంతో మమ్మల్ని విడిపించి నడిపించున్న గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నత మహిమల రాజా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ ఉదయ కాలం నుంచి నా ప్రభావాన్ని సన్నిధి కాంతి మా మీద ఉదయింపు చేసి అయా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నా ప్రభా నీ బిడ్డలందరూ పాటల ద్వారా, వాక్యముల ద్వారా నైనా నిన్ను స్తుతించి నైనా నిన్ను ఘనపరిచి నిన్ను కోరి ధ్యానించే విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా వాక్యానుసారం తండ్రి మా జీవితము మేము సరి చేసుకున్నాం ప్రభా. మా జీవితమునైనా నా ప్రభా నీవునైనా ఇష్టమైన తండ్రి, ఇష్టమైన రీతిగా మలుచుకోవడానికి నా ప్రభా నైనా మీరు అనుగ్రహిస్తే మేము తండ్రి నీకు తండ్రి శాస్త్రాలు వెళ్ళదు నా ప్రభా. నీ జ్ఞానము, నీ శక్తి, నీ కృప మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ సమాధానము నెమ్మది దయచేయమని అడుగుతున్నాం తండ్రి. చిన్నగా భయపడేటట్టున్నావు ప్రభా. అవును తండ్రి, ఎక్కడైతే ఇతను కూర్చేవి నామస్తారో వారి మధ్య నేను ఉంటాను సర్వించిన దేవా. మా అస్త్ర సింహాసనంపై నివాసీనుడై ప్రభా మా ప్రార్థనలు తండ్రి నీకు ధూపం వలె నాయనా నీ చెంతకు చేరి నాయనా ఇష్టంగా ఆగ్రహించిన ప్రభా నీ ఆశీర్వాద బలములు మా మీద కుమరించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యవనస్తులేమి, వృద్ధులనేమి, చంటి పిల్లలేమి ప్రతి ఒక్కరిని తండ్రి నీ కరుణ కటాక్షములతో నీ కరుణలో భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. ప్రతికూల వాతావరణంలో నాయనా భయంకరమైన తండ్రి స్థితిలో నుంచి వీళ్ళందరినీ నాయనా కాచి కాపాడి నడిపిస్తున్నావు నా తండ్రి. అవును నా ప్రభా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబంలో వారి వారి బంధువులను, స్నేహితులను నాయన చుట్టుపక్కల పరిస్థితులను ప్రభావితం చేసిన ఆయన ఈ వాక్యం తండ్రి ఎంత దూరం ప్రయాణిస్తుందో అంతమంది ఎవరైతే నాయన వింటున్నారో హృదయాలను తండ్రి నాయన నా ప్రభా తట్టి లేదు నా ప్రభా వారికి నాయన నీ మార్గం సరళం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మా వాక్యం తండ్రి బోధించుండగా మా హృదయంలో మేము బదిలపరచుకొని మా హృదయాలు ప్రతి పోటీ అక్కడ తండ్రి స్థిరత్వం కలిగి సహాయం చేయండి. నీ బిడ్డ తండ్రి నా ప్రభా వాక్యం అయినా తండ్రి బోధించినగా సిలువ చాటును మరుగుపరిచి నీ వాక్యం ఏ విధముగానైనా సిద్ధపరచమైన దానినైనా మాకు ప్రజలు చేయనప్పుడు మా హృదయాలలో తండ్రి మేము శ్రద్ధగా పరిశీలించుకునే సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అవును నా ప్రభా ఈ చుట్టుపక్కల ప్రాంతంలన్నిటినీ నీవు పరిశుద్ధపరచండి, నీ దూతలకు ఆజ్ఞాపించండి. ఏ దుస్తులు దురాత్మలు నా తండ్రి వారి కళ్ళ దృష్టి నా తండ్రి ఈ వైపుకు రాకుండా నా ప్రభా అయా నైనా ఆ దినములలో నీవు తండ్రి జీవజనాన్ని జీవవృక్షంలో ఏ విధముగా కాపాడటకు నాయన అగ్ని కంచెను తండ్రి నీ కెరువులు సెరువులు నిలబెట్టి ఉన్నారో నీ స్వాస్థ్యము చుట్టూను ఆ విధమైన తండ్రి కెరువులు సెరువులు నిలబెట్టమని అడుగుతున్నాను దేవా. అవును తండ్రి నైనా శత్రు సమూహమును తండ్రి అయా ఒక్కొక్కటి వేళ్లతో తండ్రి తెగించి వేయమని అడుగుతున్నాం. మాతో మాటలు తండ్రి అయా నా తండ్రి మూలించండి, వారికి మంచి జ్ఞానము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కలత చిన్న హృదయాలను నెమ్మది పరచమని అడుగుతున్నాం దేవా. అవును తండ్రి నాయన నా బిడ్డలు నిర్మించుండగా నేను చూస్తున్న దేవుడు అంటున్నావు ప్రభా. ఆలోచన గొప్ప దేవుడు నా తండ్రి. అవును నా ప్రభా ఈ
విశ్వాసం నీది నాయన. నీ చిత్తం లేకపోతే ఏమి నెరవేరదు నా ప్రభా. నీ చిత్త ప్రకారం జరిగించుచున్నావు ప్రభా. అయ్యా జరిగించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న మనవులు దయతో అంగీకరించి ఆలోచించమని ఆది నుంచి అంతవరకు నీకు మహిమార్థంగా నీకు సాక్షార్థమైన బిడ్డలుగా మమ్మల్ని మా కుటుంబాలను నిలబెట్టుకోమని విశ్వాసం అందరికీ పైన వేరుగా ఎక్కడి ఉంచమని మా ప్రియుడు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. దయచేసి ఆలోచించుకున్నాము. దేవనామానికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు మనకు తోడుండగా మనకు భయం ఏంటి అంటే ఇక్కడ ఒక పోరాటము అనే దాని కొరకు దేవుడు మాట్లాడమన్నాడు. నేనైతే ఫిక్స్ అయ్యా. నేనేం వాక్యం చెప్పాలో తెలీదు. అలా ఫ్రాంక్గా కూర్చుంటే దేవుడు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడితివి, పోరాడుతూ ఉందని చెప్పి పోరాటం గురించి మనకి ఇక్కడ కొటేషన్స్ ఎక్కడ దొరుకుతాయి ప్రభా అంటే దేవుడు అన్నాడు తిమోతి అని చెప్తున్నాడు నాకు. అంటే తిమోతి పత్రికలోనే నాకు అన్ని దొరుకుతాయని దేవుడు చెప్తున్నాడు. అందుకే అక్కడ కూర్చొని తిమోతి పత్రిక నేను ఓపెన్ చేశాను. దయచేసి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నామండి. నా కుమారుడా క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు తమ్ము. దేవునికి స్తోత్రం. మొదటిగా మనము పోరాడాలంటే ఏమి పొందుకోవాలంటే బలాన్ని పొందుకోవాలి. ఆ బలము కూడా ఎక్కడి నుంచి? క్రీస్తు యేసునందున కృప చేత. అంటే ఇప్పుడు మనకి కృపలో ఆదరణ దొరుకుతుందని తెలుసు. కృపలో బలం కూడా దొరుకుతుందట. కృపలో బలము కూడా దొరుకుతుందట. నీవు ఒక యుద్ధానికి వెళ్ళాలంటే మొదటగా నీవు బలహీనుడుగా ఉండొద్దు. ఇప్పుడు నాకు కూడా ధైర్యం వచ్చింది. నేనేమవ్వాలి? ఇప్పుడు బలం తెచ్చుకోవాలి. ఎవరిని బట్టి బలం తెచ్చుకోవాలి? యేసుక్రీస్తు నందున్న కృప చేత నేను బలవంతురాలుగా ఉండాలి. మొదట మనం బలవంతులైతే 2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపు. దేవునికి స్తోత్రం. మొదటిగా బలం పొందుకున్నాను ప్రభు అంటే నీ దగ్గర ఒక సాక్ష్యం కావాలి. నీ జీవితంలో నుంచి ఒక సాక్ష్యం రావాలి. నీ జీవితంలో నుంచి ఒక సాక్ష్యం వస్తే అప్పుడు నువ్వు ఇతరులకు బోధించడానికి నేను నిన్ను నిలవబెట్టుకుంటాను. మనుషులకు, నమ్మకమైన మనుషులకు అప్పగింపు అంటే ఒక బలహీనత, మనలో సామర్థ్యం సరిపోయినప్పుడు మనం కూడా ప్రార్థనాంశాలు నమ్మకమైన వారిని వెతుకుని ప్రార్థనాంశం వారికి ఇవ్వాలండి. ఎందుకంటే మనం బలహీనలో ఉండి కొన్ని సందర్భాల్లో మనం చేయలేనివి, సామర్థ్యం ఉన్న వారిని వెతుక్కుని మనం ఇవ్వాలి. మనలో సామర్థ్యాన్ని ఆయన చూసే ఈ సేవా పిలుపుని దేవుడు మనకి ఇస్తున్నాడు. 3, 4, 5 వచనాలు చూద్దామండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధములకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకోవాలి. అంటే ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. అంటే మనము యుద్ధము మనకు అప్పగించింది మనుషులు కాదండి, దేవుడే మనకు ఒక యుద్ధాన్ని అప్పగించాడు. దేవుడు మనకు ఒక యుద్ధాన్ని అప్పగించినప్పుడు రాజు యుద్ధం చేయడం కొరకు సైన్యాధ్యక్షుడు ఎన్నుకుంటాడు. సైన్యాధ్యక్షుడు సైనికులను ఎన్నుకుంటాడు. ఈ సైనికులు ఎవరి మీద ఆధారపడి ఉంటారు? సైన్యాధ్యక్షుడి మీద. ఈ సైన్యాధ్యక్షుడు ఎవరి మీద ఆధారపడి ఉంటాడు? రాజు మీద. మరి మన రాజు ఎవరు చెప్పాను కదండి. జెఫన్యా గ్రంథం 3:15లో ఇశ్రాయేలీయుల యొక్క రాజు మీ మధ్యలో ఉన్నాడు, ఇక
మీదట మీకు అపాయం ఏమీ సంభవింపదు. అంతే కదా అక్కడ ఉన్నమాట. అంటే ఇశ్రాయేలీయుల యొక్క రాజు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనము సైనికులు అవ్వాలి. అంటే ఇక్కడ చూస్తే తండ్రి అయిన దేవుడికి మనకు మధ్యవర్తిగా క్రీస్తు ఉన్నారు. క్రీస్తుకి మనకి మధ్యవర్తిత్వంగా దేవదూతల పరిచర్య ఉంది. మరి సేవకుడికి సంఘానికి మధ్యలో ప్రార్థన బలం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు నిలబడి ఇక్కడ వాక్యం చెప్తున్నారంటే అక్కడ కింద కూర్చున్న అనేక ఆత్మలు ప్రార్థన చేస్తున్నాయి. ఈ రోజు నేను నిలబడి ఇక్కడ వాక్యం చెప్తున్నానంటే అది నాలో ఉన్న భక్తి కాదు, నాలో ఉన్న శక్తి కాదు. అనేక మంది నమ్మకస్తులు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అటువంటి ప్లాట్ఫామ్ను ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మరి క్రీస్తు యేసుకి ఎలా ఉండాలి అంటే మంచి సైనికులు చూడండి, సైనికులు ఉంటారు, మంచి సైనికులు ఉంటారు. అందుకే అపోస్తలుడైన పౌలు మంచి పోరాటము పోరాడి ధైర్యంగా చెప్తున్నారు. మంచి పోరాటము పోరాడి అని చెప్పాడు. మనం కూడా చెప్పాలి. సైనికుడు యుద్ధంలో చనిపోతున్నా కూడా గర్వంతోనే, మంచి గర్వంతోనే చనిపోతారు. మనం చూస్తున్నాం కదా, ఓటర్లో సైనికులు ఎంతమంది చనిపోతున్నారు. మరి ఒక మాట ఉండేదండి అంబేద్కర్ పాట, జాతి పిత మండల్ డాక్టర్ అంబేద్కర్ నాయుడు. ఆయన ఒక పోరాటం నేర్పించాడంట. ఆ పోరాటంలో ఎలా పోరాడాలి, నిజమే కాన్స్టిట్యూషన్ రాసింది ఆయనే. ఒక బోర్డర్లో సైనికుడు ఎలా పోరాడుతున్నాడో దేశాన్ని కాపాడడానికి, మరి మన పోరాటము ఆత్మని కాపాడుకోవడానికి మన పోరాటం. మనం పోరాడుతున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకాలతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మరి మనం ఈ విధంగా పోరాడుతున్నప్పుడు దేవుని శక్తి ఒక మంచి సైనికుల వలె మనం ఉంటామా? క్రీస్తు యేసు మంచి సైనిక, శ్రమలయందు సోలిపోవక, రారాజుతో నిలబడరా సాతాను కలబడరా, భయము లేదు ముందు పడుగు వేయరా, ఆనందపురము సాగరా, ఆనందపురము సాగరా. మన పోరాటము, మన ప్రయాణం ఎక్కడికండి? పోరాటమేమో అంధకారం అందున్న దురాత్మల శక్తితో. పైన ఎక్కడికండి? ఆనందపురం. పరలోకం ఎక్కడ వస్తాయి కదా, మనం ఇన్ని చేస్తున్నాయి. మనం మాత్రం వెళ్తే సరిపోతుందా? మన తోటి ఉన్న వారిని మనం తీసుకెళ్ళాలి. కుటుంబంలో ఉన్నామా, కుటుంబాన్ని తీసుకెళ్ళాలి. సంఘంలో ఉన్నామా, సంఘాన్ని తీసుకెళ్ళాలి. సహవాసంలో ఉన్నామా, సహవాసంలో వారిని తీసుకెళ్ళాలి. ఇక్కడ 4వ వచనం, సైనికుడు ఎవడను యుద్ధములకు పోయినప్పుడు తను గంటలో చేర్చుకొని వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడు. అంటే అందరితో పాటు నేను వెళ్తున్నాను కదా, నేను ఫైట్ చేస్తే వాళ్ళు సంతోషిస్తారు, నేను యుద్ధం చేస్తే వాళ్ళు సంతోషిస్తారని అనుకోడు. నాకు పని అప్పగించిన వాడిని నేను సంతోషపరచాలి. అంతే కదండి. దేశం కోసం వాళ్ళు బోర్డర్లో ఉంటారు. అరే నాకు వెళ్ళి పని చెప్పారనుకుంటారా? వాళ్ళు మెయిన్ ఏంటి? దేశమే. ఇక్కడ పని చెప్పిన వాళ్ళకన్నా దేశమే. ఇక్కడ సేవకులుగా నేను కొన్ని ఆత్మల గురించి చెప్తున్నాను. అది నా కొరక. మీ ఆలోచన ఏముండాలి? ప్రభు యొద్దకు కొన్ని ఆత్మల్ని తీసుకెళ్ళాలి. మన పోరాటము ఆ విధంగా ఉండాలి. 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. అంటే పోరాడుతున్నాం కదా, అవతల వాడు మనం తిట్టారు కానీ వాళ్ళు 100 చెప్తారు. మనం కూడా తిట్టామనుకోండి,
అనుకోండి, మన పోరాటానికి ఒక నియమ నిబద్ధత ఉంది. మీరు ఇష్టం వచ్చినట్టు పోరాడితే పరలోకం రాదు. పోరాడాలి, పరిశుద్ధముగాను పవిత్రముగాను దేవునికి అనుకూలంగాను పోరాడాలి. వాళ్ళు మాట్లాడేశారని, వాళ్ళు ఏమో అనేసారని మనం పోరాడితే, వారి నోటి నుంచి కొన్ని మాటలు ఉపయోగించి మేము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తామంటే మేము అది చేస్తామని అంటే కుదరని పోరాటం. ఇది ఆత్మీయ పోరాటము, ఆనందపురానికి తీసుకెళ్లే పోరాటము, ఆనందించే పోరాటము, అనుదినము దేవుణ్ణి ఆరాధిస్తూ. అలా చూడండి, ఈ పోరాటంలో ఉంటాను ప్రభా, ఇంత బాధలో ఉన్నాను కదా నాయన, ఈ రోజు నా వల్ల కాదయ్యా, ఈ రోజు సండే సర్వీస్ నేను జరిపించలేను. మరి ఏం చేయాలి? పోరాడుతూనే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు ఒక నియమ నిబద్ధత ఉంది. అలా లేదు కదా, ఇష్టం వచ్చినట్టు పోరాడాలి అనుకోండి, ఏడు ఇవ్వడం, పరలోకానికి ప్రవేశం ఉండదట. అటువంటి అంటే ప్రయోగం లేని, ఫలితం లేని ప్రయాసం ఎంత కష్టపడితే ఉంది, అంతే కదా. హోటల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కష్టపడి వారు పోరాటం చేస్తారు. ఒక 1000 మంది, అందులో ఒక 100 మంది చనిపోయారు అనుకోండి, ఫలితం కావాలి. వారు పోరాడిన దానికి అమ్మయ్య 100 మంది చనిపోయారా, అయినప్పటికీ మన దేశం మన చేతిలో ఉంది అంటే ఆ పోరాటానికి ఫలితం కల్పించాలి. ఇష్టం వచ్చినట్టు పోరాడేమనుకోండి, ఇష్టం వచ్చినట్టు మనం శ్రమ వచ్చినప్పుడు ఇగో నువ్వు ఫలానా వ్యక్తిని మాట అన్నావు కదా అంటే నిజముగా అని ఉంటే నేను అనలేదు అనుకోడు. అక్కడ ఎస్కేప్ అవడం కోసమే నేను అనలేదు, నువ్వు అక్కడ ఎస్కేప్ అవుతావు కానీ దేవుడి దగ్గర నుంచి నీవు ఎస్కేప్ అవ్వవు. దేవునికి మహిమ కలుగును గాక. 11వ వచనం చూడండి, 2 తిమోతి 2. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎరుగమంటే మనలను ఆయన ఎరుగలను. దేవునికి స్తోత్రం. క్రీస్తు వల్ల మనకు ఒక కష్టం వచ్చింది, క్రీస్తు శ్రమానుభవాన్ని మనము అనుభవించాలని చెప్పాడు కదా. మరి ఒక కష్టం వచ్చింది, సంఖ్యలు వచ్చింది, బాధ వచ్చింది. చాలా మంది శ్రమ తట్టుకోకుండా ఆత్మహత్య చేస్తూ చనిపోతారు. ఇప్పుడు అదే అంటున్నాడు, ఆయనతో కూడా మనం చనిపోయిన వారమైతే మనం ఏమైపోతాం, కానీ సహించిన వారైతే, మీకు వచ్చిన కష్టంలో మీరు సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుతాం. ఎప్పుడు వెళ్తారు? 1000 ఏళ్ల పాలనలో యేసయ్య రాజుగా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. అంటే 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తుంటే ఆయనతో పాటు మనము ఏలుతామంటే ఎప్పుడు? ఆయన శ్రమలో మనం పాలుభాగస్థమై అవన్నీ సహించి ఆయన కోసం మనము నిలబడితే. కాదు కష్టం వచ్చింది కదా, యేసయ్య ఎవరో నాకు తెలియదు అని అంటే కనుక యేసయ్య కూడా మనకి తెలియదు అంటాడు. యేసయ్య కూడా మనల్ని తెలియదు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. తర్వాత వచ్చిన 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావములకు విరోధముగా ఏదీ చేయలేదు. చూడండి, యేసయ్య నమ్మకమైన వాడు, మనం నమ్మకమైన వారు కానప్పటికీ మనము
ఎందుకంటే మన మీద మనకి కొన్ని సందర్భాల్లో నమ్మకం కోల్పోతాం. మరి అలాంటి నమ్మకం కోల్పోయినప్పుడే కదా ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను అన్యజనుల గురించి మాట్లాడట్లేదండి, క్రైస్తవుల కొరకే. మరి ముఖ్యంగా ఈ బైబిల్ కూడా క్రైస్తవులకే, క్రీస్తును అనుసరిస్తున్న వారికే. ఎందుకంటే ఇక్కడ మొదటి మాటలో ఏంటి? క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతులు కండి. క్రీస్తు యేసునందు కృప ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఆయన దగ్గరకు వచ్చి ఆయన నమ్ముకుంటేనే. కాబట్టి ఈ పోరాటంలో మనం ఎలా ఉండాలండి? మంచి సైనికుల వలె మనం ఉండాలి. అంతేకాకుండా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, తిమోతి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోండి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. ఇంకా చూడండి 11వ వచనంలో అయితే, అది దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. ఇక్కడ ఏమన్నాడైనా? డబ్బు కోసం, సంగతుల కోసం, జనాభా కోసం, సామాగ్రి కోసం, దీనికోసం కష్టపడమన్నాడండి దైవజనుని. దైవజనుడా నీవైతే వేటిని విసర్జించాలి? వాటిని విసర్జించి ఏటిని అవలంబించాలి అంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. ఏంటంటే 6. ఈ 6 అంటే శ్రమలో ఉన్నప్పుడు భక్తిని కాపాడుకోవాలి, శ్రమలో ఉన్నప్పుడు నీతిని కాపాడుకోవాలి, శ్రమలో ఉన్నప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, శ్రమలో ఉన్నప్పుడు ప్రేమ కలిగి ఉండి, ఓర్పు కలిగి, సాత్వికంతో ఉండాలి. ఇవన్నీ కూడా శ్రమానుభవంలో ఉన్న ఒక సైనికుడికి ఉండాల్సినటువంటి వెపన్స్. నేను ఒక వ్యక్తిని పిలిచి నువ్వు బోర్డర్లో సైనికుడికి వెళ్ళమని చెప్తే నాకు ఇలా చూస్తాడు, వెళ్తానండి అని ఇలాగే చూస్తాడు. అంటే ఏం చేయాలి? అక్కడ యుద్ధానికి కావాల్సిన సామగ్రి ఇవ్వాలి. ఇక్కడ కూడా నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము ఈ దైవజనుడికి ఏంటంటే యుద్ధోపకరణాలు. ఏంటంటే ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు. ఇవి లేకపోతే ఎలా వెళ్తాం? ఆనాడు గొలియాతు మీదకి యుద్ధానికి దావీదు వెళ్ళాడు. అవన్నీ తీసుకోకుండా ఒకటి తీసుకున్నాడు. ఎన్ని రాళ్ళు తీసుకున్నాడండి? ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు తీసుకున్నాడు. అంటే ప్రార్థన. ఇక్కడ ఎన్ని రాళ్ళు చూపించాడు దేవుడు? 6. ఎప్పుడు? ఇది శ్రమలో, అది పోరాటంలో. ఇది కూడా పోరాటమే. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రేమ పట్టుకెళ్ళొద్దు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రేమ పట్టుకెళ్తే యుద్ధం పనిచేయదు. ఆ పోరాటంలో దావీదు ప్రేమను పక్కన పెట్టి ఈ 5 పట్టుకుని వెళ్ళాడు. కాకపోతే ఇక్కడ సాత్వికం కూడా అవసరం లేదు, ఓర్పు కూడా అవసరం లేదు. వాక్యం కావాలి, ప్రార్థన కావాలి, ఇవన్నీ పట్టుకుని వెళ్ళాడు. మరి ఓ దైవజనుడా, ఈనాడు నీకు కష్టం వచ్చినప్పుడు వేటిని విసర్జించాలో వాటిని విసర్జించి వేటిని పట్టుకోవాలో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక దైవజనుడు సన్నద్ధుడై యుద్ధానికి సిద్ధమైన వాడు నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును పట్టుకుని ఈ శ్రమలో నిలబడాలి. నిలబడిన తర్వాత అప్పుడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. చూడండి, ఇది శరీరపరమైనటువంటి పోరాటం కాదంట, విశ్వాస సంబంధమైన
పోరాటం, మంచి పోరాటం పోరాడు. ఏదో పోరాడుతున్నామని పోరాడు, ఏదో చేస్తున్నామని చేయకు, నాణ్యత కలిగిన భక్తి చెయ్యి. అంటే కులుకుతూ ప్రార్థన చేసి నేను ఆన్లైన్ ప్రేయర్ చేశాను, జోగుతూ ప్రార్థన చేసి నేను ఆన్లైన్ చేశాను. వద్దు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు. నులివెచ్చిన స్థితిలో ఉంటే దేవుని మాట నుంచి భూమి వేయబడతాయి. ఏదో పోరాటం కాదు, ఏదో పోరాటం చేయొద్దండి. దైవజనులైన వారికి దేవుడు చెప్తున్న మాట మంచి పోరాటం. మరి దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడింది. ఇక్కడ కూడా మంచి పోరాటం పోరాడు. ఏ విధమైన పోరాటం అది? విశ్వాస సంబంధమైన పోరాటము. నువ్వు పోరాడు, నిత్య జీవమును చేపట్టు. ఆ పోరాటం ద్వారా వచ్చేటువంటి ఫలం ఏంటి? నీకు నిత్య జీవము, పరలోక రాజ్యము. పరలోక రాజ్యం 1000 ఏళ్ల పాలన, 1000 సంవత్సరాల పాలన, తర్వాత నిత్య రాజ్య పాలన. దాన్ని పొందుటకు నీవు పిలువబడి, సేవకుడా నీవు ఎందుకు పిలువబడ్డావో తెలుసా? ఇవన్నీ అనుభవించి ఆ నిత్య జీవాన్ని పొందుకొనుటకే నీవు పిలువబడ్డావు. అంతేగాని ఒక మందిరం పెట్టుకుని 10 మందిని పిలుచుకొని ప్రార్థన చేసుకుని చెప్పుకొని వెళ్ళిపోవడానికి కాదు. శ్రమ వచ్చినా ఓర్పు కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, సాత్వికం కలిగి, భక్తి కలిగి, నీతిని అనుసరించి నీవు ఆ శ్రమలో నిలబడి మంచి పోరాటం. నువ్వు మరణిస్తున్నప్పుడు చెప్పు, మంచి పోరాటం పోరాటం ప్రభువా. మన కుటుంబీకులు వచ్చి ఏం కూర వండేవంటే మంచి కూర వండేదని చెప్తాం. వండిన వారికి ఆ నమ్మకం ఉంది. మరి విశ్వాసముగా ఉన్నటువంటి దైవ సేవకుడు ఈ విషయంలో నేను మంచి పోరాటము పోరాడి తిని, దేవుని నామానికి మహిమ కలుగునుగా. మరి ఇటువంటి మంచి పోరాటము పోరాడాలి. అంతేకాకుండా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15, 11, 12, 13 వచనాలండి. అయినను 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. ఆ సువార్త విషయంలో కవి చదువురా. నేను ప్రకటించువాడు గాను, అపోస్తలుడను గాను, బోధకుడను గాను నియమింపబడితిని. ఒక నిమిషం అండి. సేవకుడు సన్నద్ధుడై ఏ విషయంగా నియమింపబడ్డాడట? కొంతమంది స్వార్థికులుగాను, కొంతమంది అపోస్తలుగాను, కొంతమంది బోధకులుగాను నియమింపబడ్డారు. ఈ నియమ నిబంధన ఎవరి దగ్గర నుంచి? క్రీస్తు దగ్గర నుంచే వచ్చింది. నీవు సేవకుడువా, నీవు స్వార్థికుడువా, నీవు పరిచారకుడువా, నీవు పాటలు పాడేవాడువా, లేదంటే నువ్వు అపోస్తలువా, నీవు బోధకుడువా? ఏంటి నీ పిలుపు ఎవరిది? నిన్ను పిలిచిన వాని గుణాతిశయమును బట్టి నిన్నెవరు పిలిచారు? వారి పిలుపును అంగీకరిస్తున్నావు కాబట్టి నీ పిలుపులో ఇక్కడ ఏదైనా ఒక పిలుపు నీకు ఉందేమో. ఎస్, ముందు నువ్వు నియమింపబడ్డావు. తర్వాత 12వ వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ప్రతి మాట ఆ ఈ చూడండి. ఆ ఈ కావాలి కదా మనకి. ఇక్కడ ఆ ఉంది, ఈ ఉంది. అంటే ఆ అంటే జరిగిన కాలం, ఈ అంటే ఇప్పటి కాలం. ఆ అంటే అనాది కాలము, ఈ అంటే ఇప్పటి కాలం. క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ. ఆ హేతువు చేత. హేతు అంటే ఏంటో తెలుసండి? కారణం. ఆ హేతువు చేత. హేతువు చేత అంటే ఆ కారణం చేత. ఏ కారణం? నిన్ను పిలిచిన వారి యొక్క పిలుపునకు నియమింపబడిన నిబంధన కారణం.
ఏంటి నీ పిలుపు? బోధకుడువా, అపోస్తలువా, లేక సువార్తికుడువా? ఆ పిలుపు ఏముందో ఆ హేతువు చేత, చూడండి, ఆ హేతువు చేత అంటే ఆ పిలుపు చేత ఈ శ్రమను, అంటే ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమ, పిలుపు అప్పుడుది, శ్రమ ఇప్పుడుది. అర్థమవుతుందండి? పిలుపు ఎప్పుడుది? అప్పుడుది. శ్రమ ఎప్పుడుది? ఇప్పుడు. అది అంటున్నాడు, ఈ శ్రమను అనుభవించుచున్నాను, కానీ నేను చేసిన వాటి ద్వారా వచ్చిన శ్రమ కాబట్టి నా పిలుపుని బట్టి వచ్చిన శ్రమ ఇది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరు స్తుతులు చెప్పరండి? స్తుతి ఇప్పుడుదండి, స్తుతి అప్పుడుది, ఇప్పుడు. స్తుతి అప్పుడుది, ఇప్పుడుది. అంటే ఆ పిలుపుని బట్టి ఈ శ్రమను నేను అనుభవిస్తున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక, నన్ను పిలిచిన వాడిని నేను ఎరుగుదును గనుక, నన్ను పంపించిన వాడిని నేను ఎరుగుదును గనుక నేను భయపడను. నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు, అదే అంటున్నాడు. నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను, ఈ శ్రమలో నేను సిగ్గుపడను. ఆ హేతువు చేత ఈ శ్రమను ఆ నమ్మకమైన వాడి ద్వారా నేను పొందుకొని నేను ఈ శ్రమలో సిగ్గుపడను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలని రూఢుగా. ఏ దినము వరకు? ఆ దినము. ఆ దినం ఏ దినము? దేవుని యొక్క రాజ్యములను పంపించే దినము. నిన్ను పిలిచిన దినం ఇప్పుడు కాదు, నన్ను పిలిచిన దినము 26 సంవత్సరములు పైబడిన దినం. ఆ యొక్క పిలుపుకు ఈ యొక్క శ్రమ కరెక్టే. ఇక్కడ నన్ను పిలిచింది ఆయన, నేను చేస్తుంది ఆయన పని. పని ఎప్పుడుది? ఇప్పుడుది. శ్రమ ఎప్పుడుది? పిలుపు ఎప్పుడుది? అప్పుడు. ఆ పిలుపుకు వచ్చిన శ్రమ ఎంత నిజంగా, అసలు నాకు ఈ వచనం ఇప్పుడు ఉందని తెలియదు. నిజంగా మాట్లాడుతుంటే ఈ వచనంలో ఇంత అర్థం ఉందా? అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడను బాబా? ఏం మంచి పోరాటం పోరాడుతున్నావు మాట్లాడు. నాకు మంచి పోరాటం అనగానే పేరు అపోస్తలుడైన పౌలు గుర్తొచ్చారు. మంచి పోరాటం కాదు, తిమోతి గురించి, తిమోతి పత్రిక అన్నాడు దేవుడు. తీసి తిమోతి పత్రిక తీసుకుంటే నాకు కనిపింప చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట నమ్మదగినది. ఎందుకు? ఆ పిలుపు నమ్మదగినప్పుడు ఈ మాట నమ్మదగినది. అంతేకాకుండా 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట అండి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను. దేవునికి స్తోత్రం. ఇవి అంచె దినాలు, అవునా? అంచె దినాలు. మనకి ఏ దినాలు తెలుసు? మనకు తెలిసిన కొన్ని దినాలు తెలుసు. నిన్నటి దినము, మొన్నటి దినము, ఈ రోజు దినము, రేపటి దినం. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అంచె దినములు. అంచె దినములో అపాయకరమైన, మళ్ళీ చూడండి, ఈ దినాల్లో మళ్ళా కాలాలు ఉన్నాయంట. ఏంటంటే కాలాలు? ఆ కాలంలోనే ఒక కాలం శ్రమకాలం. అపాయకరమైన దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొని ఎలాగా మనుషులు ఎలా ఉంటారో ఇక్కడ రాశాడు. మీరు ఎందుకు భయపడిపోతున్నారు? నిజంగా ఇక్కడ చెప్పాడు, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేని వారు, అపవిత్రులు, అనురాగహీనులు, అతిద్వేషులు, అపవాదకులు, అతిథేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించారు. చూడండి, పైన అన్ని నాలో లేవు ప్రభా, నేను తల్లిదండ్రులు చూసుకుంటాను, నాకు ధనం మీద ఆశ లేదు నాయన, మనుషుల్లో స్వార్థం ఉందేమో నాలో లేదు నాయన, ఇవన్నీ లేదు. నేను ఎలా ఉన్నాను? సుఖానుభవం. ఆన్లైన్ ప్రేయర్ ఉందమ్మా, మందిరంలో చేసుకున్నాను. దోమలు పడతాయేమో కదా కదా
ఇదేంటి? సుఖానుభవాన్ని అనుభవిస్తున్నవాడు. అంటే ఇవన్నీ బాగానే ఉన్నా కానీ ఇది ఒకటే, ఇది ఉన్నా కూడా దేవునికి ఎవరట? విరోధులమే. చూడండి 5వ వచనం, పైకి భక్తి గలవారై ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారే ఎందురు, ఎట్టి వాడికి విముఖుడవై ఉండుము. ఇటువంటి వాడికి వ్యతిరేకంగా ఉండు. ఈ పనులన్నీ జరిగిస్తున్నారు కదా, వాళ్ళకి మీరు వ్యతిరేకమైన చెప్తున్నారు. నిజంగా ఎంత మంచి మాటను దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పక్షంగా నిలబడిన వాడు గొప్పవాడు, సర్వశక్తివంతుడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. నేను ముగిస్తాను కదా. గలతీ పత్రిక, వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో ఏం చేయాలండి? 6వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 6 భాగం ఇయ్యవద్దు. వాక్యోపదేశము పొందువాడు అంటే ఉపదేశం ఎవరిస్తున్నారు? ఉపదేశకుడు అంటే సేవకుడు అనుకోండి. ఉపదేశము పొందుకుంటున్న వారు మీరు. ఇక్కడ మాట్లాడు. ఇక్కడట ఉపదేశించడానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలట మీరు. అర్థమవుతుందని నేను చెప్పేది? మనం తింటున్నాం బాబా మంచి పదార్థం అనగానే నాకు ఎందుకంటే నాకు తెలుసు, నేను మౌత్లో కూడా చెప్పగలుగుతాను. మా అమ్మ ఒక మంచి కూర ఉండగానే పాస్టర్ గారు వాళ్ళకి నాతో పంపించేది. కిలోమీటర్ పైన ఉండేది, సైకిల్ తొక్కుకొని ఇచ్చి వచ్చేదాన్ని. మా అమ్మ, నేనే కాదు మా అన్నయ్య కూడా ఇచ్చి వచ్చేవారు. మా అన్నయ్య కూడా సైకిల్ బండి మీద ఇచ్చి వచ్చేవారు. ఎందుకంటే ఒక మంచి పదార్థాన్ని మనం తింటున్నాం కాబట్టి మనల్ని ఉపదేశించిన ఉపదేశకుడు ఉన్నాడు కదా, ఆయనకు అందులో భాగ్యం అన్నాడు. తర్వాత ఒక మాట, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరంలో నుండి క్షయమైన పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంటను కోయును. మోసపోవద్దు ఎవరు. మీరేది విత్తుతారో అదే పంట కోయాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఈ రోజులు ఒక మందిరానికి వెళ్తున్నారు, మంచిగా వింటున్నారు. ఇంకో మందిరానికి నెలకోసారో 2 నెలలకు ఒకసారి వెళ్తున్నారు, దశమ భాగం ప్రకటిస్తున్నారు. మరి ప్రభు ఏమన్నాడు? మీకు ఎవరు ఉపదేశిస్తున్నారో వారికి మీరు భాగం ఇవ్వండి. మీరు ఒకవేళ భాగం ఇవ్వకపోతే మోసపోతుంది ఎవరట? మీరే. దేవుడైనా వెక్కిరించబడ్డు. దేవుడు వారి సేవకులను పోషించుకున్నాడు. దేవుడు సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక మాట, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు 2వ కొరింథీయులకు 2:15. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని వానిగాను పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్తపడు. దేవుడు మన పరిచర్యను కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. సేవకుడు కొరకు మెన్షన్ చేశాడు. సిగ్గుపడుతున్న వారి సేవకులుగా ఉండి ఎవరైతే సిగ్గుపరుస్తున్నారో సిగ్గుపడనక్కర్లేని వారిగా ఉండమన్నాడు. అంతేకాకుండా ఎలా ఉండాలట? యోగ్యులుగా ఉండాలట. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, మనుషులు ఎదుట కాదు. వాళ్ళు మెచ్చుకోవాలని మనకు కొన్ని అబద్ధాలు చెప్పాలంటే చెప్పొద్దండి. మీరు ఎవరి దగ్గర యోగ్యులుగా ఉండాలి? దేవుని ఎదుట యోగ్యులుగా ఉంటే మొదట ఏం చేస్తారు? మీరు సిగ్గుపడరు.
మన యొక్క మినిస్ట్రీ పేరేంటండి? సత్యవాక్యము. అంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని బోధించడం. సత్యవాక్యము సరిగా ఉపదేశించువాడిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకోవడం జాగ్రత్త పడు. నువ్వు ఒక వాక్యాన్ని చెప్తున్నావు. ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఇక్కడ ఉన్న మనుషుల గురించి కాదు, దేవుడు చూస్తున్నాడు. నేను యోగ్యంగా ఉండాలని మనల్ని మనమే కనపరచుకున్నట్టు వరకు దేవుని యొక్క జాగ్రత్త పడు. సేవకుడైన నీవు జాగ్రత్త పడు. విశ్వాసంగా ఉన్న నీవు జాగ్రత్త పడు. ఇక్కడ చూడండి, సేవకుడు గురించి చెప్తున్నాడు దేవుడు, విశ్వాసంగా గురించి చెప్తున్నాడు. సేవకుడుగా ఉంటే నీవు సత్యవాక్యాన్ని దేవుని యోగ్యతను బట్టి చెప్పు. విశ్వాసంగా ఉన్న నీవు ఎవరి దగ్గర నుంచి ఉపదేశం పొందావో వారికి మాత్రమే. ఒకవేళ నేను ఇవ్వకపోతే నేను ఇవ్వట్లేదు కదా నువ్వు అనుకోవద్దు, మోసపోవద్దు. ఎవరు మీకు మీరే నేను ఇవ్వగలరా అనుకుంటే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. దేవుడు ఎగిరింపబడడు, నమ్మిన వాళ్ళని విడిచిపెట్టడు. చూడండి, ఇక్కడ 16వ వచనం చెప్పి మనం ముగించుకున్నామండి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వాళ్ళు మరీ ఎక్కువగా భక్తిహీనులవుతారు. వీరు భక్తిని ప్రదర్శించరండి, భక్తిహీనతలోనికి వెళ్ళిపోతారండి. మన ఎడల దేవుడు చూపించిన కార్యములు బహుబలముగా ఉన్నాయి. అందుకే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును కోనియక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని నడుచుకున్నట్లు జాగ్రత్తగా. చెడ్డ దినాలు ఇవి, భయంకరమైన దినాలు. ఎక్కడ పత్రిక 5:15 చెడ్డ దినాలు మనం తెలిసిపోతుంది. మనం ప్రభు వస్తున్న రావడం మనకు తెలిసిపోతుంది. చూడండి, మనం అన్నం వండుతాం కదా, ముందులో కొత్తలో ప్రతిసారి గరిటె పెట్టి తిప్పుతా ఉంటాం. ఇప్పుడు నేను అన్నం వండిన ఒకసారి కూడా గరిటె పెట్టినాను, ఉంచేస్తానంటే డైరెక్ట్ తెలిసిపోతుంది. దేన్ని బట్టి? ఆ యొక్క విధానం బట్టి. మరి ప్రభు వస్తున్నాడని మనకి తెలిసిపోతుంది. నిజంగా తెలియట్లేదండి. చిన్న పిల్లలు అడగండి, ఈ రోజు దేవుడు అందుకే అన్నాడు, దినములు చెడ్డవి కనుక. చెడ్డ దినాలకు మీరు వచ్చారంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుని ప్రభు రాకడ కొరకు మనము ఎత్తబడేవారట. చివరిగా ఫైనల్గా ఒక మాట చెప్పుకున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుని ముగించుకున్నాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆమేన్. ఏ కారణమైనా కావచ్చు, క్రీస్తు శ్రమలో శ్రమానుభవం గలవాడనై నేను సమస్తమును పెంటగా ఎంచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దైవజనుడు సన్నద్ధుడై, అంటే ఏ విధంగా యోగ్యునిగా దేవుని ఎదుట కనపరుచుకోవాలో మనతో మాట్లాడాడు. ఒక మంచి సైనికుని వలె మంచి పోరాటము పోరాడు. కష్టం వచ్చిందని నువ్వు చచ్చిపోతే ఉపయోగం లేదు. ఆ కష్టంలో శ్రమను అనుభవించిన వాడవై నువ్వు ముందుకు వెళ్తే నువ్వేమి పొందుకుంటావు అని దేవుడు చెప్తున్నాడు. భక్తి కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, స్వార్థము లేని వారిగా సాత్వికము కలిగి ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నావా? సుఖాన్ని ప్రేమిస్తున్నావా? దేవునికి ఆరాధన చేస్తున్నావా? మనుషులు చూడాలని ఆరాధన చేస్తున్నావా? కాబట్టి ప్రభువు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో బహుగా ఆశీర్వదించును గాక. దైవజనుడు ఎలా ఉండాలి, సంఘములో విశ్వాసగా ఎలా ఉండాలనేది దేవుడు మాట్లాడాడు. మరి ఒక చిన్న చరణము ఆశా వాళ్ళు పాడతారు.
సేవకులారనేటువంటిది మరి దేవుడు ఎందుకైతే ఈ మాటని తెలియపరుస్తున్నాడో ఆయన సమస్తము ఎరిగినవాడు. ఎందుకంటే అందరిలాగే వచ్చాము, అందరిలాగే వెళ్ళామని కాదు. అందుకు ఒక పాట అండి, ఆదివారము నాడు అందరిలా గుడికొస్తావు, అతి శ్రేష్టమైన వాక్యం పాస్టారు గారెంతో బోధిస్తూ ఉంటే హాయిగా గుడిలో నా కునికేస్తుంటావు. నాకు తెలియదండి ఈ పాట వచ్చింది, బ్రదర్ కునికేసి ఎందుకు వచ్చేసిందో నాకు ఇప్పుడు పాడుతున్నాడు ఆగిపోయింది మాట్లాడు లెఫ్ట్ రైట్. నిజంగా అంటే కొన్ని సందర్భాల్లో పాడరా పాట, ఆ పాట అమ్మాయి తీసేసరికి దేవుడి పాటించాడని మొదలుపెట్టాను, బయటికి సాగిపోయా. సువార్తికులారా యేసయ్య కోరుకున్నా, శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము, ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి, నీలో నిలిచిందుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వాక్యము నిమిత్తము చిన్న ప్రార్థన, ప్రసన్నమ్మ ప్రార్థన చేస్తారు. అన్నీ అరుణమ్మ గారే కాదు, ప్రసన్నమ్మ కూడా చెయ్యాలి. ప్రసన్న